హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ఎంత క్రేజ్ ఉందో నిమజ్జనానికి అంతకు మించి క్రేజ్ ఉంటుంది. వినాయక చవితి వస్తుందంటేనే హైదరాబాద్ జంట నగరాల పరిధిలో అన్ని ప్రభుత్వ విభాగాలు అలర్ట్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ నిమజ్జనంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఇప్పటికే ఓ దఫా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో ఏర్పాట్లపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇక సుమారు 30 కోట్లతో గణేష్ నిమజ్జనానికి బల్దియా ఏర్పాట్లు చేస్తుంది. సిటీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 73 చెరువుల వద్ద బల్దియా భారీ ఏర్పాట్లు చేస్తుంది. వినాయక విగ్రహాల ఎత్తును బట్టి 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శోభయాత్ర జరిగే ప్రాంతాలలో రోడ్ల మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు సోమవారం సర్కిళ్ల వారీగా కన్సర్వెన్సీ సమావేశాలను నిర్వహించారు. ముఖ్యంగా సిటీలోని 30 సర్కిళ్లలో ఎక్కడికక్కడే గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగేందుకు వీలుగా మినీ పాండ్స్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఈసారి తాజాగా ఎస్కలేటర్ వాటర్ పాండ్స్ వినియోగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విగ్రహాలు నిమజ్జనం అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా విగ్రహాల అవశేషాలు బయటకు పంపే వీలుగా ఎస్కలేటర్ వాటర్ పాండ్స్ ని రూపొందిస్తున్నారు. ఇక వీటిని వినియోగిస్తే వినాయక నిమజ్జనం మరింత వేగంగా సాగుతుందని జీహెచ్ఎంసీ భావిస్తుంది. అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు జీహెచ్ఎంసీ చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమీక్షలో దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశానికి 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, రోడ్డు భవనాల జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైడ్రా శాఖలతో పాటు ఆర్టీసీ, టూరిజం శాఖల అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈసారి 27వ తేదీకి కాస్త కొద్ది రోజుల ముందు నుంచే ధూల్పేట నుంచి మండపాలకు విగ్రహాలను తరలించే ప్రక్రియపై జీహెచ్ఎంసీ దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది. వినాయక విగ్రహాలను తరలించే ధూల్పేట, మంగళహట్ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల్లోని వినాయక మండపాలకు గణేష్ విగ్రహాలు తరలి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రూట్ మ్యాప్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విగ్రహాల తరలింపులో ఎలాంటి లోపాలు జరగకుండా రోడ్డుకు మరమ్మతులు వేయాలని సమీక్షలో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ధ్వంసమైన రోడ్లకు రోడ్ సేఫ్టీ కింద జీహెచ్ఎంసీ మరమ్మతులు చేపట్టినా అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో అవసరమైన చోట కొత్త రోడ్లు వేయడం, బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు ఉన్న సుమారు 21 కిలోమీటర్ల నిమజ్జనం మెయిన్ రూట్తో పాటు అందుకు లింకుగా ఉన్న సబ్ రోడ్లకు కూడా చేపడుతున్న మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్కు నివేదిక సమర్పించారు.